పృథివీ అని ఉన్నది, అదొక భూతం, మట్టి. ఆ మట్టే మొన్న చెప్పానుగా, అదే చెట్ట, అదే కాయలు పండ్లు అన్నీ అదేనా? మట్టేనా? చెట్టే మట్టి అయినప్పుడు చెట్టుకు పండేటువంటివన్నీ మట్టి కాకుండా పోతాయా? రత్నాలు మణులు మాణిక్యాలు మట్టేనా? రాళ్ళు రప్పలు మట్టేనా? మన ఇండ్లు వాకిండ్లు మట్టేనా? దీనిలో ఉన్న ఫర్నిచర్ అంతా మట్టేనా? దాని మీద కూర్చున్నటువంటి మన శరీరాలు మట్టిగాక బంగారమా? అయితే క్రూడ్ ఫారంలో ఒకటి, కొంత రిఫైన్డ్ ఫారంలో ఒకటి, వెల్ రిఫైన్డ్ ఫారంలో ఒకటి కనిపిస్తుంటే తేడా నీకు దిక్కు తోచటంలే. ఇది మట్టి ఎలా అవుతుందని అంటున్నావు. దాని ఆరిజిన్కు వెళ్లి చూచావంటే అంతా పంచభౌతికమే. ఏది వ్యాపించింది ఇప్పుడు? ఆ పృథివీ లక్షణం వ్యాపించింది అన్నింటిలో. ఏది వ్యాపించలే? ఆ బంగారం వెండిగా, అది వెండి, రాగిగా, అది రాగి. అది వ్యభిచారం. అది పరిమితత్వం, పరిచ్ఛిన్నత్వం. అంటే నీవు ఆ చూపు పెట్టుకొని చూడు, పెనిట్రేటివ్ విజన్ ఉండాలి నీకు. అది మహర్షుల దృష్టి అంటే ఏంటనుకుంటున్నారు? అద్వైత దృష్టి అంటే సామాన్యం కాదండి. అందుకని వాడు ఏం చేశాడు? ప్రతి చోట ఏది వ్యాపించిందో దాని మీద నీ మనసు తిప్పుతున్నాడు. అస్థిభాతి మీదనే పెట్టి మనస్సు అంటాడు వాడు. ఎందుకంటే దానికైతే ఇంకా భయం లేదు. ఎక్కడ పట్టినా అస్థిభాతి కనిపిస్తుంటుందిగా, నువ్వు నమ్ముతావు. आपको जाना सर्व जगत का प्रकाश अपना जानेगा, जैसे घट ने जब अपना स्वरूप पंचभूत रूप जाना तो सर्व जगत के पदार्थों को अपना स्वरूप ही जानता है. నీ స్వరూపము పంచభౌతికమని తెలుసుకున్నావనంటే నీకు కనిపించేదంతా పంచభౌతికం. నువ్వు మ్యాటర్ అయిపోతే నీకు కనిపించేది మ్యాటరే. అర్థమవుతుందా? అలాగే నువ్వు స్పిరిట్ అయిపోతే నీకు కనిపించేంత స్పిరిట్. నీ దృష్టిని బట్టి దృశ్యం. నువ్వు ఇప్పుడు పరిచ్ఛిన్న దృష్టితో చూస్తే ప్రపంచమంతా పరిచ్ఛిన్నంగా కనపడుతుంది. నువ్వు పరిపూర్ణ దృష్టితో చూస్తే ప్రపంచం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. ఊరిగా మాటలు కావండి, ఆ తూపు పడాలండి. శరీర ప్రారంధ కోసం ఒక పని చేయి. నువ్వు స్పిరిచువల్ లైఫ్ లీడ్ చేయదలుచుకుంటే, దివ్య జీవనం జీవించదలుచుకుంటే మా సలహా విను. మేము ఎలా ఉన్నాం హిమాలయాల్లో? మీరు హిమాలయాలకు రాక్కర్లే, మీరు విజయవాడలోనే ఉండండి, మీ ఇంట్లోనే ఉండండి. అందరినీ హిమాలయాలకు రమ్మని నేను రికమెండ్ చేయను. అయితే మీరు చెప్పే మాట ఏంటండి? శరీర ప్రారంధ కోసం. శరీరము అది పడే పాటు ప్రారంధానికి అప్పగించిపారి. హ్యాండ్ ఓవర్ ఛార్జ్. ప్రారంధానికి అప్పగించేసి శరీరము ఛార్జ్ అంతా. ఆసుపత్రిలో పడిపోయాం, ఏం చేస్తావు ఇప్పుడు? నువ్వు సాధన ఎలా చేయాలి? శరీరం మనది కాదనుకో. పరాయి వాడి సొమ్ము మన దగ్గర పెట్టుకున్నాం, అందుకని వాడు డిమాండ్ చేస్తున్నాడు. నా సొమ్ము నాకు ఇస్తావా లేదా, సొమ్ము నాకు ఇస్తావా లేదా? అప్పు చేశావు, తప్పించుకో చూద్దాం. ఊళ్ళో తిరుగుతుంటే మెడ పట్టుకుంటాడు వాడు, 10 మందిలో గలంస చేస్తాడు, పరువు తీస్తాడు. అప్పుడు ఏం చేయాలి? వాడికి పారేయాలి. అలాగే ఈ శరీరాన్ని ప్రారంధానికి పారి, నువ్వేం చేసుకుంటావో చేసుకోపో. ఎంత ధైర్యం ఉండాలి దీనికి. అలా పారేయాలంటే ఇంకొకటి దగ్గర పెట్టుకోవాలి. అది లేకుండా అది నువ్వు పారేయలేవు, బెంబేలు పడిపోతావు. సూర్య రూప ఆప్కి జగత్ కిరణ్ జాన్. నువ్వు సూర్య రూప్, నువ్వు సూర్యుడి అనుకో. ఈ మొత్తం భావాలు, ఈ మాటలు, ఈ చేష్టలు నీలో నుంచి వచ్చిన కిరణాలను అయా బ్రహ్మాత్మ అప్నే స్వరూప్ సముద్రకే జగత్ తరంగం జాన్. నీ స్వరూపం ఒక మహాసాగరం అనుకో. నీవు ఏ నామరూపాలు చూస్తున్నావు దానిలోంచి పైకి లేస్తూ పడుతున్నటువంటి తరంగాలుగా చూడు. విను కాదు, నువ్వు ఇన్వాల్వ్ అయిపో. అది ధ్యానం, అద్వైత ధ్యానం. నీవేమో స్వరూపంగా మిగిలిపో, నీదంతా విభూతిగా చూస్తుండు. ఆ విభూతి నీవే ఇన్ని రూపాల్లో అవతరించినట్టు. ఎప్పటికైనా ఈ విషన్ రాకపోతే మనకు ఏమాత్రమూ ఫలితం లేదు. ఏ జ్యోతునే భ్రమ బుద్ధి మే కి ముక్తి మేరీ ఔర్ కోయి కరేగా. ముక్తి ఏమో నాకు నాది, అది ఎవడో మనకి ఇవ్వాలి. తీసు భ్రమకో త్యాగర్. ఆ భ్రమ మాత్రం పోగొట్టు. ఎవడో నాకు తెచ్చిస్తాడు చేతికి అనేది వదిలేయి. ఇంత నిర్మోహమాటంగా ఏ గ్రంథంలో ఎవడు చెప్పలేదు. నిత్యముక్త నిత్య శుద్ధ. నువ్వు ఎప్పుడూ ముక్తుడివే. నీకేం పోయే కాలం? ఎవడ ఇవ్వాలి నీకు ముక్తి? గుర్తించక పాపం నేను ముక్తుడిని కాదనుకున్నావు. అంతేగాని గుర్తిస్తే నీ దగ్గరే ఉంది. ఎవడు తెచ్చివ్వాలా? నా వాచ్ నాకు నా చేతికే ఉన్నప్పుడు, నా చేతికే ఉన్నది, నేను మర్చిపోయా. తెచ్చివ్వాలా ఎవడైనా? అక్రియ అవినాశి సర్వమే ఆకాశవత్ వ్యాపక ఆప్కో జాన్.
సర్వత్రా ఆకాశంలాగా వ్యాపించినట్టు నిన్ను నువ్వు చూసుకుంటూ ఉండు. అంటే నీ వ్యాప్తిని నువ్వు అలాగా దర్శిస్తుండ ఒక దయ్యంలాగా. ఎంత సలహా ఇస్తున్నాడండి మహానుభావుడు. చేసేవాడికి ఇది బంగారం అండి. ఆయన ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ అలాగే నువ్వు పాటించావంటే ధన్యుడివి. ఇది ఊరికే శ్రవణం కాదండి పాపం. आप मुक्त है, इधो चौथुना अपने अहंकार से तो आप बांधा है और अपने ज्ञान पहचानने से आप मुक्त है. ఒక్కటే చెబుతున్నాను సూత్రం నీకు. ఇప్పుడు నేను చెప్పినంతా నీ బుర్రకి ఎందుకు ఎక్కటం లేదో తెలుసా? అహంకారం వల్ల. అహంకారం అంటే ఏంటి? దేహాత్మాభిమానం. నువ్వు ఈ శరీరం మేరగా ఉన్నాను కాబట్టి అక్కడంతా నువ్వు ఉన్నావు, ఇక్కడంతా నువ్వు ఉన్నావు అని నేనేదో మాటలు చెబుతున్నాను. నువ్వేమో ఉండలేకపోతున్నావు, నువ్వు వ్యాపించలేకపోతున్నావు. కారణం ఇది స్టకప్ అయిపోయావు. ఇక్కడ ఇది వెనక్కు లాగుతున్నది. అందువల్లనే బద్ధుణ్ణి అనుకుంటున్నావు. మరి ఎప్పుడండి ముక్తి? అప్నే జ్ఞాన్ పహచాన్. నీ ప్రత్యభిజ్ఞ నువ్వు మర్చిపోయిన దాన్ని గుర్తు చేసుకో. ఎంతెంత గుర్తు చేసుకుంటుంటే అంతంత వ్యాపిస్తావు. ఆప్ ముక్త ఇత్నా హీ బద్ధముక్త కా స్వరూప. ఇంతేనండి అంటున్నాడు పాపం ఆయన. ఇంతేనండి బంధమని మోక్షమనే దానికి అర్థం. అంతకంటే ఏం లేదండి. అప్నే స్వరూప్ కా సమ్యక్ అపరోక్ష జాన్నా హీ బంధకి నివృత్తి. నీ స్వరూపాన్ని ఉన్నదున్నట్టు పట్టుకోవడమే బంధం పోగొట్టుకోవడం. ఉన్నదున్నట్టు అంటున్నా జాగ్రత్త. నేను ఇప్పుడు ఉన్నదున్నట్టు పట్టుకోవటం లేదు. నీ స్వరూపాన్ని పట్టుకుందానని అంటావు పెద్ద. నేనే కదండి అహమస్మి అంటుంటావు. అహం బ్రహ్మాస్మి అనుకో, అహమస్మి కాదు. అహం శరీరస్థో, అహం మనస్థో, అహం ప్రాణస్థోస్మి అనుకుంటున్నావు. అంతేగాని అహం సర్వత్రాస్మి, సర్వదా అస్మి, సర్వప్రకారైరహమేవాస్మి అని అనగలవా? దేశకాల వస్తువులనన్నింటినీ నీలో కలుపుకొని చూడగలవా? ఆ కల్చర్ నీకుందా? स्वरूप का सम्यक अपरोक्ष जानना ही बंध की निवृत्ति मोक्ष की प्राप्ति का उपाय है, अन्य नहीं. ఇంక నువ్వేదో జపాలు తపాలు పెట్టుకుంటే ఒప్పుకోం. जो सच्चे बंध मोक्ष होते तो स्वरूप के पहचानने से दूर न होते. నిజంగానే బంధమోక్షాలు వాటిపాటికవి ఉన్నట్లయితే ప్రమాదం ఏమిటో తెలుసా? నిన్ను నువ్వు గుర్తించినా అవి పోవు. నిన్ను నువ్వు గుర్తిస్తే అవి పోతున్నాయి కనుకనే అది భ్రమాని మేము తేల్చిపారేయడం. సమ్యక్ స్వరూప విజ్ఞాని పురుష్ ఆప్కో బంధ మోక్ష సే రహిత్ మాన్తే హై. నిజమైన ఆత్మజ్ఞానం అన్నవాడు వాడు ఎప్పుడూ కూడా ఈ వికల్పాన్ని చూడడు. బంధం లేదు, వాడికి మోక్షం లేదు, ఎప్పుడు నేను ముక్తుండే అనుకుంటాడు. అది కూడా అనుకోడు. నా పాటికి నేను ఉన్నాననుకుంటాడు. మోక్షం అనేది అనుకోడు వాడు. ఎందుకంటే బంధం అనేది మనసుకు వస్తే కదా మోక్షం అనేది అనుకోవలసిన ప్రయత్నం. హే రాజన్, దేహాభిమాన్ సాధి కర్మ ధర్మ భక్తి ఉపాసన సంసార హై. దేహాభిమానం నీ దగ్గర ఉన్నప్పుడే ఇవి కనిపిస్తుంటాయి నీకో. ఏవండి? కర్మానుష్ఠానం కనిపిస్తుంటుంది. ఎందుకు? నీ దేహాత్మాభిమానం వదలలేదు కనుకనే. ఇవాడు సంధ్యావందనం చేసుకోలేదే ఇవాళ, అయ్యో దేవతార్చన మర్చిపోయానే, అయ్యో క్లాసుకు పరిగెత్తి రావాల్సి వస్తున్నదే, అదేమైపోతుందా? ఇక్కడ కూర్చున్నా దాని చింతే నీకు. అయ్యో ఇవాళ ప్రేయర్ చేయలేదే నేను. అదొక మెకానికల్ ప్రోసెస్. దానికి అటాచ్ అయ్యి ఉన్నది నీ మనస్సు. అటాచ్మెంటే బంధం. ఏమిటనుకుంటున్నావు? జబ్ దేహాభిమాన్ త్యాగా తీసేది బారి ఆ వేధవ मैकेनिकल प्रोसेस मुक्त हुआ. अहंकार का नाम बंध है. अहंकार मुक्त से मुक्त है. అహంకారమే బంధం, అహంకారం పోవడమే మోక్షం. అహంకారంలో ఉన్నది ఉండేదంతా మోసం. ईश्वर की प्राप्ति और मुक्ति का पाना अपना पहचानना है. ఈశ్వరుడుని ఈశ్వర్ కి ప్రాప్తి, ఈశ్వరుణ్ణి పొందటం అని గాని ముక్తి అనేది మనం ఎప్పటికైనా పొందవలసి రావటం గాని ఇదంతా ఆపనా పహచాన్, నిన్ను నువ్వు గుర్తించటంలో ఉంటుంది. నిన్ను మరిచిపోయి ఈశ్వరుడు ఎక్కడున్నాడయ్యా? నిన్ను మరిచిపోయి ముక్తి ఎక్కడుందయ్యా? ఆ భావాలు నీవి. వాడికి అప్పచెబుతావి. ఎంత పిరికివాడివి నువ్వు. ఫేస్ చేయలేకపోతున్నావు. ఎప్పుడు కూడా ప్రాబ్లంను ఫేస్ చేయాలండి. మనం ఎస్కేప్ అవ్వకూడదండి. పెద్ద క్యాన్సర్ రోగం శరీరంలో పెట్టుకుని డాక్టర్ను ఫేస్ చేయడానికి భయమా? 10 మందికి చెప్పుకోవడానికి భయమా? చెప్పుకోకపోతే పాడైపోతావు. అదే ప్రాణం తీస్తుంది.
దానికి పరిహారం ఏమిటి అని చూసుకోవాలి కానీ అందుకనే ఇంటి గుట్టు వ్యాధి రట్టు అన్నారు. ఇంటి వ్యవహారం ఎవరికి చెప్పుకోకూడదు, ఒప్పుకున్నాం. కానీ వ్యాధి 10 మందికి చెప్పుకుంటేనే కానీ ఎవడో ఒకడు మార్గం చూపడు. ఒక డాక్టర్కైనా చెప్పకపోతే ఎట్లాగా? అంత గుట్టా మరి. హోమియో డాక్టర్లు అయితే ఆ వంశ చరిత్ర అంతా అడుగుతారు. బయట పెట్టాలో తప్పదు. మీ తాతగారికి ఉందా అండి, మీ ముత్తాతగారికి ఉందా అండి అని అడుగుతుంటే ఉందనే చెప్పాలి, ఉన్నప్పుడు ఉందని చెప్పొద్దు. లేకపోతే వాడు మందు ఎలా ఇస్తాడు? వాడికి చరిత్ర తెలియందే మందు ఫిక్స్ చేయలేడు. అదొక గోల. దేఖ్ చూడు, వ్యవహార్ మే జిస్ వర్ణాశ్రम में स्थित है इसी को अनुसार पंक्ति बेटी लेन देनादि व्यवहार करे. వ్యవహార విషయం. సరే. सर्व प्रकार एकता है జ్ఞాన దృష్టి సే. నీవు ఆత్మజ్ఞాన దృష్టితో చూచావా, ఎక్కడా నీకు తేడా కనపడదు, ఏకత్వమే కనపడదు. जैसे सर्व पदार्थों में गुण दोष जुदे जुदे जिस स्थान में घट चाहिए तीस स्थान में पट नहीं चाहिए, जिस स्थान में पट चाहिए तिस स्थान में घट नहीं चाहिए. నువ్వు చూడు, ఘట దృష్టి పెట్టుకునే చూచావనుకో, అక్కడికే నీ దృష్టి పరిమితమైందనుకో, అది పటంగా కనపడదు. పటం మీదనే దృష్టి పెట్టుకున్నావనుకో, ఘటం కనపడదు. నీ దృష్టి ఎక్కడ లగ్నమైతే అదే కనపడుతుంది, మిగతాది కనపడదు. ఇదే సంసారం. ఇప్పుడు మన అందరిది అదే. ఇప్పుడు ఇక్కడ వచ్చి కూర్చున్నావా, నేను ఈ గ్రంథం మీద దృష్టి పెట్టి చెబుతున్నానా, మీరు కూడా ఆ భావాల మీద దృష్టి పెట్టి కూర్చున్నారా? ఇప్పుడు ఇల్లు కనపడదు, వాకిలు కనపడదు. ఇంటికి వెళ్లి చేయవలసిన డ్యూటీస్ కొన్ని ఉన్నాయి, అవి కనపడవు. ఆడకు కనపడదు, మగకు కనపడదు. తప్పించుకున్నావా? మళ్ళీ అక్కడికి వెళ్ళావనుకో, ఇది కనపడదు. అసలు కనపడదా? రిజర్వ్లో ఉంటుంది, కంప్యూటర్ మెమరీలో ఉన్నట్టు. ఫైల్ ఓపెన్ చేస్తే పొద్దున్నే వచ్చి ఇక్కడ ఓపెన్ చేశాం ఫైల్ అనుకో, ఇంతే మన బతుకు. అయితే ఇది మార్చుకునేది ఎలాగా? మార్చుకునేదా, అక్కడ ఇక్కడ ఉన్నదేదో అది నువ్వు చూడగలిగితే. సింపుల్ గా చెబుతున్నాం. ఇంటికి వెళ్ళినా ఇక్కడ కూర్చున్నా రెండు చోట్ల ఏది వ్యాపించున్నదో అది దాని మీద పడ్డదో నీ దృష్టి ధన్యుడు. అప్పుడు ఇవేమవుతాయి? ఇవేమీ కావు, సింప్లిఫై అయిపోతాయి. చాలా తగ్గి 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 తేలిక పడిపోతుంది మనం. అంటే ఇప్పుడు ఇంత అటెన్షన్ పే చేస్తున్నావే, అంత చెయ్యవు, జరిగేవి జరుగుతుంటాయి. అదే సౌంపు అన్నాడు, ప్రారంధానికి అప్పజెప్పం అన్నాడు కదండి. ఇది ప్రయత్నం. ఈ దృష్టి, వ్యాపకమైన దృష్టి పెట్టుకోవడం ప్రయత్నం. మరి శరీరం నిలిచేది ఎలాగండి, జీవితం ఎలాగండి? ఎలాగండి నడక్కు, అది ఎలాగో చూసుకుంటుంది. అది నీ సెక్రటరీ ఉన్నాడే, పర్సనల్ సెక్రటరీ, వాడు నీ ప్రారంధం. వాడు చూసి వాడికి అప్పచెప్పు. రే, ఎక్కడైనా ఫోన్ కాల్స్ వస్తే నువ్వు ముందు రిసీవ్ చేసుకో. ప్రసిద్ధి నేను అటెండ్ అవ్వను. ఏం ఫోన్ కాల్ అండి? నేచర్స్ కాల్స్ అయ్యా. ఏమిటండి అవి? ఆకలి అయిందయ్యా, నువ్వు తినరా. కుక్క తిన్నావాడు అన్నట్టు. అదే వాడు ఆ కబీర్ దాస్ చెప్పాడు, కుక్క వస్తుంది దానికి ఇంత పెట్టి పంపించేసేయండి, నేను అటెండ్ అవ్వడానికి నాకు తీరిక లేదన్నాడే. కుక్క అంటే ఆకలేదు. ఆకలి అయితే ఇంత భారీ ఏంటిరా దానికి, శరీరానికి. అంటే అంతగా నిర్లిప్తంగా బతకాలన్నమాట. అది ఫైనల్ స్టేజ్ అనుకోండి. ఇప్పుడే మనం భయపడకూడదు. ఓయమ్మ స్థితి ఎప్పుడు ఏమీ లేదు, నువ్వు బ్యాలెన్స్డ్గా బతుకు. దీన్ని అటెండ్ అయ్యేటప్పుడు అవుతూ ఉండు, కానీ ఆ దృష్టి పెట్టుకో. దాన్ని అటెండ్ అయ్యేటప్పుడు అవుతూ ఉండు, ఇది దానిలో కలుపుకో. దాన్ని దీనిలో కలపొద్దు, దీన్ని దానిలో కలుపుకుంటూరా. ఎందుకంటే అది వ్యాపకం, ఇది వ్యాప్యం, ఇది తరంగం, అది సముద్రం. తరంగంలో సముద్రం కలపడానికి ప్రయత్నించకు, కలవదది. అది కలిసిందో ఇది చచ్చింది. అది పూర్తిగా వచ్చి దీన్ని ఎత్తిన పడ్డదనుకో మొత్తం సముద్రం, తరంగం చచ్చిపోతుంది. తరంగం పడ్డదనుకో సముద్రమే, సముద్రం చావదు, తరంగమే పోతుంది. అప్పుడు తరంగమే వస్తుంది, ఇప్పుడు తరంగమే వస్తుంది. అంటే విశేష దృష్టి సామాన్య దృష్టితో చూసినా కనపడదు నీకు. విశేష దృష్టితో సామాన్యాన్ని చూడబోయినా విశేషం కనపడదు నీకు. కాబట్టి ఒక పని చేయి, ఎప్పుడు సామాన్య దృష్టితో బతుకుతుండు. చాలా గొప్ప మాట అండి అది. నేను ఎవరైనా పాపం బెంబేలు పడుతున్నా, నాకే ఏవైనా బాధలు వచ్చినా వీలైనంత వరకు గట్టిగా పట్టుకోను. ఇంతకంటే ఏమొస్తుంది నాకు?
ఒకవేళ చచ్చిపోయామనుకో ఆ సామాన్య దృష్టిలోనే పడిపోదాం. ఒకసారి చదివినిపించా మీకు జగద్గురు మహోపదేశం ఆ చివరి అధ్యాయంలో ఆ శ్లోకం ఉదాహరించాను. శంకర భగవత్పాదులది బంగారం లాంటి శ్లోకాలు ఒక 2 ఉన్నాయి. అవి 2 నాకు ఎప్పుడూ జీవితం అంతా అవి గుర్తుండాలనిపించే శ్లోకాలు అవి. మగ్న ఆనంద సింధౌ అన్నాడు, ఒక్కటే మాట. మరి ఏమంటే ఇదంతా మర్చిపోతామేమో, నిద్రలో ఏది కనపడదే, ఏం పర్వాలేదు, మర్చిపోతున్నామని అనుకుంటూ ఎవరు మర్చిపోతున్నారు? నా జ్ఞానమే కదా మర్చిపోవడం. మర్చిపోతున్నాను అనుకుంటున్నది కూడా నేనే కదా. కాబట్టి దానిలోనే నేను మునిగిపోతా. మగ్న ఆనంద సింధౌ, అది నిద్రకు ముడిపెట్టి చెప్పాడు. కానీ మరణానికి కూడా అదే సూత్రం. రేపు మరణం రాకుండా పోదు, వస్తుంది. నేను ఇప్పుడు దేనిలో పడిపోతున్నా? నా ఆనంద సాగరంలో నేను మునిగిపోతున్నా అనుకుంటూ పోవయ్యా. అదిగో నేను చెబుతాను, భ్రమరకీట న్యాయంగా నీవు ఏదనుకుంటే మనస్సు తదాకారంగా మారుతుందిగా, నీకు భయమేమి? అది గట్టిగా పట్టుకో. ఇప్పుడు ఆ అంత్య క్షణంలో ఆకారమే భావన చేస్తూ పో, తను పోయి నిలవదు. ఆ క్షణంలో ఈ భావన రాదు. ఎందుకు రాదో తెలుసా? అభ్యాసం. అది వాళ్ళు మొత్తుకోవటం పాపం. నీకు ఇంతకాలం ఛాన్స్ ఇచ్చాం, 70-80 ఏళ్ళు, నువ్వు ఈ పాటికి ఎప్పుడూ అభ్యసించి ఉండవలసింది. మీరు చివరి క్షణంలో వచ్చి నాకు సీట్ ఇవ్వమంటే అన్ని సీట్లు ఖాళీ అయిపోయాయి. అంతా అందరికి ఇచ్చేసేసాం, ఇంకొక సీటు మిగలలేదండి, దొరకవు. బస్సు టికెట్ల కోసం లేవండి, ఆ బస్సులో టికెట్. ట్రైన్లో రిజర్వేషన్ అయిపోయిందండి, అన్ని రిజర్వ్ అయిపోయి. అలాగే ఇది ఆ అవసాన దశలో నాకు కొంచెం ఆ బ్రహ్మాకార వృత్తి, బోందా వృత్తి రాదు. ఎందుకు వస్తుంది నీకు? దానికి బుద్ధి లేదా? మనకు లేదా? అది ఇస్తానంటే దానికి బుద్ధి లేదు అసలు. ఆ బ్రహ్మానికే. వాడికి కూడా ఇస్తావా? మనం అడగం. వాడు ఏం కృషి చేశాడని వాడికి ఇస్తావు? అంత ఫేవరెటిజమా? వాడంటే నీకు అంత అభిమానమా? అయితే నాకు ఇవ్వు. నేను సత్యసున్నమై యావజ్జీవం నేను కృషి చేస్తే నాకింతవరకు ఫలితం ఇవ్వకుండా 11th అవర్లో వచ్చిన వాడికి ఇస్తావా? నువ్వు నేను అడగమండి. తమాషాగా చెప్పుకున్నా బ్రహ్మాండంగా ఉంటుంది. కనుక సర్వ పదార్థమే గుణదోష్ ఉంటుంటాయి. ఒకటే మాట, సర్వమే ఏక్ హై. జలం ఉన్నదే, చూడండి, అనేక ఔషధియోకే అనేక గుణ జుదే జుదే హై. ఎన్నో ఔషధాలున్నాయి లోకంలో, ఒక్కొక్క దాని గుణం ఒక్కొక్క విధంగా ఉంటుంది. और అనేక హీ పురుషోं को రోగ్ హోతే హై. మానవులకు కూడా రోగాలు అనేక రకాలుగా వస్తున్నాయి. ఏ రోగానికి ఏది చికిత్సో ఒకదానికొకటి నువ్వు ఔషధం వాడితే ఫలితం ఇస్తుందా? ఇంకా కాంప్లికేషన్స్ వస్తాయి. ఏ నహీకి ఏక్ రోగ్ పర్ సర్వ ఔషధి చలే. అన్ని మందులు తీసుకొచ్చి ఒకే రోగం మీద వాడితే కాంప్లికేషన్స్. పరంతు జల్ సర్వమే ఏక. కానీ చికిత్సా విధానం ఒకటే. ఆ ట్రీట్మెంట్ అనే అంటావు. దేనికి ట్రీట్మెంట్? ట్రీట్మెంట్ అనేది ఒకటి. దేనికి ఏది వాడుతున్నావు దానిలో తేడా. నాకు రోగం అనేది సమానమే, ఆరోగ్యము సమానమే. ఎలాంటి రోగానికి ఎలాంటి మందు వాడడం అనే చోట విశేషం, ఆ తేడా వస్తుంది. నాకు ఎలాంటి అని అనకుండా ఈ రోగం పోవడం ఎలాగా, ఇది ప్రాబ్లం. ప్రాబ్లం పోతే ఏమిటి? ఆరోగ్యం చేకూరుతుంది. ఆరోగ్యంలో తేడా లేదు. రోగం వల్ల కలిగే దుఃఖానుభవంలో తేడా లేదు. దేనివల్ల కలిగితే? అంచేత తేడా లేని పదార్థమేదో అది ఈ తేడాలోనే చూస్తుండాలి మనం. हे राजन, अंतर काम क्रोधादिकों का सारे व्यवहार के परिणाम करने वाले ज्ञान से पृथक कोई इस शरीर में ईश्वर प्रतीत होता नहीं. నీ జీవితం జీవించేది నువ్వే. ఈశ్వరుడు నీ బదులు నీ జీవితం జీవించటం లేదు, తెలుసుకో. ईश्वर को पूर्ण होने से इस शरीर में भी ईश्वर का स्वरूप मानना पड़ेगा ही. అయితే ఈశ్వరుడు కూడా ఇక్కడే ఉన్నాడు. ఏమిటంటే నీ రూపంగా ఉండి నీ ఆలోచనలు చేస్తున్నది ఆయనే, నీ మాటలు మాట్లాడుతున్నది ఆయనే, నీ చేష్టలు చేస్తున్నది ఆయనే, నీ కష్ట సుఖాలు అనుభవిస్తున్నది కూడా ఆఖరుకు నీవు కాదు, ఈశ్వరుడవే. और कोई ज्ञान से भिन्न ईश्वर का स्वरूप सिद्ध होता नहीं. నీ జ్ఞానం కంటే భిన్నంగా ఈశ్వరుడు ఎక్కడా లేడు. ఈ మాట అనుకుంటే చాలు, సుఖదుఖాలు నీకు ఏకంగా కనపడతాయి. पदार्थों का परिणाम करने वाला अंतर्ज्ञान स्वरूप कोई वस्तु है, जिसको ईश्वर कहो. ఇదిగో ఒక్క మాట,
నేను ఈ పని చేస్తున్నాను, అనుభవిస్తున్నాను అనేటువంటి భావాలు దేనికి కలుగుతున్నాయంటావు? శరీరానికా? కాదు. లోపల ఏదో ఒకటి ఉన్నది, అది అనుకుంటున్నది. ఆ అనుకునే సెంటర్ ఒకటి ఉన్నది. అది దాన్ని నువ్వు ఏమైనా పేరు పెట్టి పిలవచ్చు. తీసుకో, ఈశ్వర్ కహో, దాన్ని ఈశ్వరుడన్నా అను. నా శరీరంలో ఈశ్వరుడున్నాడనన్నా అను, నేనేం కాదనను. చాహ ఆత్మా కహో, కాదండి జీవాత్మే ఉన్నాడనను. చాహే ఖుదా కహో, వాడు ఖుదా అని చెప్పు. చాహే కోయి ఔర్ నామ్ రాఖో, ఇంకేదైనా పేరు పెట్టు. చాహే ద్రష్టా కహో, ఏం లేదంటే సాక్షిగా ఒకడు చూస్తున్నాడనను. हे राजन, जो तू और कुछ नहीं जानता तो ये निश्चय कर कि अंतर अज्ञान देह तक मनादिकों की व्यवहार की न्यूनाधिक भावाभाव को परिणाम करने करता है, तो वस्तु संसार तथा संसार के धर्मों से रहित है, तो ये सम्यक स्वरूप मेरा है. ఇవన్నీ ఏదైతే దేని అనుభవానికి వస్తున్నాయో అది కాదు. ఆ అనుభవాన్ని చూస్తున్నది, దాన్ని పట్టుకో. ఎప్పటికీ ఈ అనుభవాల వెంట పడిపోకు, పంప ముంచుతాయి. ఎందుకంటే ఇవన్నీ విశేషాలు. నువ్వు దేంతో చేతులు కలిపినా ఇంకొక విశేషం కనిపిస్తుంటుంది. ఈ కనిపించే విశేషాలే గాని కనేటువంటి పదార్థం కాదు. అది కనేది నీవెవరు? విశేషం కాదు, నిర్విశేషం. వికల్పం కాదు, నిర్వికల్పం. ఆభాస కాదు, వస్తువు. అది గుర్తిస్తుంది. ముక్తి జో తూ చాహతా హై, యహీ తుజ్మే బంధన్ కా కారణ హై. నువ్వు కోరుతున్నావు మోక్షం అని అంటేనే అది బంధం అంట. నేను మోక్షం కావాలని కోరుకుంటున్నాను అనుకోండి, అప్పటికి నువ్వు ముక్తుడివి కావు. ఇప్పుడు నువ్వు ముక్తుడివి కావు. నువ్వు ఇప్పుడే కాకపోతే కొత్తగా అవుతావా? కొత్తగా అయింది నిలుస్తుందా ఎప్పటికీ? అర్థమవుతున్నదా? బంధం మోక్షం భ్రమ. ఎందుకనంటే ఒక్క మాట భగవత్పాదులు గీతాభాష్యంలో రాశారు. అది ఒక్కసారి ఏమో చెప్పాను నేను, ఎన్నోసార్లు చెప్పలేదు. అందుకని మళ్ళీ చెప్పాలది. బంధం మోక్షం అబద్ధం. ఎందువల్ల అంటే ఆయన ఏమన్నాడో తెలుసా? ఆది లేని దానికి అంతం కూడా ఉండదు, అంతం లేని దానికి ఆది ఉండదు. ఆది ఉన్నదంటే అంతం ఉండి తీరాలి, అంతం ఉందంటే దానికి ఆది ఉండి తీరాలి కదా. ఇది కదా రూల్ అన్నాడు. అవునండి అన్నాం. బంధానికి ఆద్యంతాలున్నాయా అని అడిగాడు. బంధానికి ఆది లేదు, అంతం ఉందని చెబుతావు, అంతేనా? ఇప్పుడు మోక్షం వచ్చిందనుకో, బంధం తొలగిపోయింది. ఆ తొలగిపోవడమే అంతం. అంతం దానికి ఆది ఎప్పటి నుంచి? అజ్ఞానం ఎప్పటి నుంచి ఉన్నదో నీకు, అప్పటి నుంచి సంసారం ఉంది. కనుక దానికి ఆది లేదు. ఆది లేదన్నావు, నువ్వేమంటున్నావు? మళ్ళీ అంతం ఉందని అంటున్నావు. అది తప్పు. ఆది లేకపోతే అంతం కూడా ఉండదు. కనుక బంధం అనేది భ్రమ. మరి మోక్షమా? దానికి ఆది ఉన్నదని అంటావు, అంతం లేదంటావు. ఇప్పుడు నాకెప్పుడు జ్ఞానోదయం అయితే అప్పుడు మోక్షం అనేది ఫలితం సిద్ధిస్తుందిగా. అప్పటికి ఆది ఏర్పడ్డది. ఇప్పుడు కలిగిందనుకో అనేక జన్మ, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ అన్నామంటే ఆ జన్మల్లో లేదని ఈ జన్మలో వచ్చిందని కదా. ఏది వస్తుందో అది కదా ఆది అంటే. బిగినింగ్ అన్నమాట. దానికి బిగినింగ్ ఉన్నది. బిగినింగ్ ఉంటే ఎండ్ లేదు. అంటే అప్పటికి బిగినింగ్ ఉన్నదనుకో, ఎండ్ కూడా ఉంటుంది. బిగినింగ్ లేకపోతే ఎండ్ లేదు, కానీ బిగినింగ్ ఉంటే ఎండ్ ఉంటుంది. మోక్షానికి బిగినింగ్ ఎప్పుడు చెప్పావో ఎండ్ చెప్పాలి. ఎండ్ చెప్పావంటే మోక్షం లేకుండా పోవాలి. ఈ లాజిక్ చూచారా? సుప్రీం లాజిక్. ఒక్క మలయాళీ మాత్రమే డెవలప్ చేసిన తర్కం ఇది. మొత్తం ప్రపంచం ప్రదక్షిణం చేయాలి ఆయనకు. దీనివల్ల ఏమిటంటే ఆయన సాధించింది అద్భుతమైన ఫలితం. బంధం లేదు, మోక్షం లేదు, ఏది లేదు, ఎగరగొట్టి పారేశాడు. అయితే ఏది ఉంది? ఈ రెండు నీ మనస్సు పడే పాటు. నీ మనస్సులో రెండు వికల్పాలవి. అవి రెండు ఆలోచించకపోతే నువ్వు ఎప్పుడు ఉంటూనే ఉంటావు. అది అసలైన ఆత్మ. ఇప్పుడు ఈ ఆలోచనలు చేస్తున్న ఆత్మ కనుకనే జీవాత్మ, కనుకనే చచ్చిపోతుంది రేపు. ఎందుకు? నేను పుట్టాను అని అనుకున్నావుగా, చచ్చావే. ఈ ఆది ఉన్నదిగా, ఆది అంతం ఉన్నది. అదే కదండి జననం మరణం. నాకు ఆది ఉన్నది కనుకనే అంతం అయిపోతున్నామండి మనం. నాకు జననమే లేదనుకో, నేను పుట్టనే లేదనుకో, ఎట్లా వస్తా? అర్థమైందా? పుట్టుక లేకుండా చావు లేదు, చావు లేకుండా పుట్టుక లేదు. ఎప్పుడు ఈ రెండు భావాలు పోతాయంటే ఆ పుట్టుక మనసుకు రాకుండా,
ఆ చావు మనస్సుకు రాకుండా పోతే జనన మరణాలు లేవు. మనస్సుకు రాకుండా పోతే చాలా అండి. అవును, ఇప్పుడు నీకు మనస్సు ఉండడం వల్లనే కదా ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు. ఒకప్పుడు నా డేట్ ఆఫ్ బర్త్ ఫలానా అని చెబుతున్నది ఎవరాయని. ఆ మాట అంటున్నది మనస్సు అయ్యి. ఆ ఆలోచన ఎక్కడ వస్తున్నదో అదయ్యా మనస్సు. మనస్సు అనేది రెడీమేడ్గా ఎక్కడా లేదండి. ఆలోచన ఇప్పుడు కలిగితే అది మనస్సు అండి. ఆలోచన మాంతే మనసు కాదండి. ఆలోచన చేస్తున్నంత వరకు అది మనస్సు అండి. దాని పేరు మనస్సు అని పెట్టామండి. అద్భుతం. అందుకే అద్వైతుల సలహా ఏంటో తెలుసా? నువ్వు ఏ ఆలోచన చేసినా అది ఆభాసేన. ఏది వస్తువు? ఏ ఆలోచన కూడా కూర్చోవడమే వస్తువు. అప్పుడు ఏముంది ఆవిడ నేనున్నా, అహమస్మి, అంతే. ముక్తి जो तू चाहता है, ముక్తిని నువ్వు కోరుతున్నావంటేనే యహీ తుజ్మే బంధన్ కా కారణ్ హై, క్యోంకి తూ ఆప్ ముక్త రూప్ హై. నువ్వు ఎప్పుడూ ముక్తుడివే. ఇంకా కోరేదేమిటి? ఆర్ ముక్తికి ఇచ్చా కర్తా హై. అదే భ్రమ. సరే, మంచిది. సంసార్ సే అగోచర్ హూ, నేనెప్పుడు కూడా ఈ సంసారానికి కనపడను, సంసారం నాకు కనపడుతుంది. ఇత్యాది అనేక విశేషణ అప్నే ఆత్మస్వరూప్ కా చింతన్ కర్. ఇలాగా నువ్వు ఎప్పుడు కూడా ఆత్మస్వరూపాన్ని గురించి విచారణ చేస్తుంది. ఎలా చేస్తావో తెలుసా? ఉల్టాగా చేయి. ఇసుసే పూర్వకే విపరీత అభ్యాస్ కర్. ఇంతకుముందు చేసిన అలవాటుకు భిన్నమైన అలవాటు చేసుకో. అది సాధన. ఇంతకుముందు ఏ అలవాటు చేశామండి? పెండ్లా మెడలు ఇళ్ళు వాకిళ్ళం గురించి ఆలోచించడం ఒక అలవాటు. ఆస్తులు పాస్తులు ఉన్నాయని అనుకోవటం ఒక అలవాటు. ఇంకా లేనిదంతా పోగు చేసుకుందామని ఇంకొక అలవాటు. రోగాలు వస్తే పోగొట్టుకుందామని ఒక అలవాటు. రోగాలు వస్తాయని భయం, వచ్చేదానికి చికిత్సలు ఏమిటని ఆలోచన, ఇదొక భయం. పుట్టాం కదా, ఎప్పుడో ఒకప్పుడు పోక తప్పదు కదా, మన వాళ్ళంతా పోయారు కదా, మనం కూడా పోతామేమో, ఇదొక అలవాటు. ఎప్పుడు ఆలోచిస్తుంటే ఆలోచన చేసే కొద్దీ అలవాటు అయిపోతుంది. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? దీనివల్ల నీకేమైనా సుఖం ఉందా అని అడుగుతున్నాను నేను. ఈ అలవాటు వల్ల నీవేమైనా శాంతంగా స్థిమితంగా ఉన్నావా జీవితాంతం? ఈ అలవాట్ల వల్లనేగా మనం ఆ స్థిమితత కోల్పోయాం. నీకే తెలుసు కదా. సరే, నీకు స్థిమితత ఇవ్వమంటావా? నీకు అది కావాలా అక్కర్లేదా చెప్పు. అయ్యో, స్థిమితత లేకపోతే అయితే ఆ అలవాటు మనకు ఇష్టంలా. నీకు తాగేవాడు తాగుడు మానుకోమంటే చస్తానంటాడు. వాడు చచ్చినా చస్తాను, నేను తాగవలసింది అంటాడు. అలాగే మనం కూడా తాగుబోతున్నాం. ఈ అలవాట్లన్నీ చేసుకున్నాం, కైపు ఎక్కిపోయింది మన బుద్ధి. దానిలో నుంచి ఆ కైపు దిగటంలే. ఏం చేయమంటావు? ఇంకొక అలవాటు చేసు. ఈ అలవాటును వదులుకోమంటే వదులుకోలేవు కదా. ఇంకొక పెద్ద అలవాటు బలంతో ఈ చిన్న చిన్న పిదప బుద్ధులను వదిలేయగలవు. పెద్ద రేఖ గీచాటొకడు, ఈ చిన్న చిన్న రేఖలను ఏమైపోయాయి? దాని కనపడనేలే. ఆ గీత గీయకపోతే ఇవే పెద్దవి మన పాలిటికి. చాలా గొప్ప భావాలు లేండివి. ఆ పెద్ద గీతే ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం కమ్ వాట్ మే. ఇదంతా ఈశ్వర స్వరూపమే. ఆస్తే భాతి. దాని మీద దృష్టి పెట్టి బతుకో. ఏం బతకడానికి ఏం రోగం? 24 గంటల్లో గంట బతకలేవు. ఇలాగా 24 గంటలు దీంతోనే సతమతం అయిపోవాలా? పో, నాశనమై నిన్ను ఎవడు ఉద్ధరించలేడు. చస్తాననేవాడిని ఏం చేస్తావు నువ్వు? తాగు, అంతే. పో, ఇంకా తాగవలసిన తాగు, ఇంకా నీ చేతికి అందిస్తా. సీసాలు తాగు. తేడా పోతుంది. నువ్వు ఉంటే ఎంత, పోతే ఎంత. నీవొక్కడు పోతే ఏమీ ప్రపంచానికి కొదవేం లేదు. అలాగే అందరూ చచ్చిపోయినా బ్రహ్మానికి కొదవ లేదు, పరమాత్మకేమీ కొరత లేదు. బాగుపడతాడేమో అని వాడు చెబితే అదే మహర్షుల బోధ. మీదుంపదిగా మీకోసం ఇంతమేమి గ్రంథాలన్నీ చెబుతూ కూర్చుంటే ఉపనిషత్తులనే ఎవరి కోసం చెప్పాం? ఒక్కటి ఆచరించవు నువ్వు. అలవాటు చేసుకోరా నీదుంపదిగా అంటే వదుపోమనంటావు. అంత ఒళ్ళు బరువా? ఈ వాట్లు పెడుతుంటే అదివా ఇహ చేదవేది దశ సత్యమస్తి నేహాజ్ఞ నచేదిహావేదీత్ మహతీ వినష్టి. కేనోపనిషత్తు అంటున్నది. ఈ హరిమనే లోపల నువ్వు ఈ విషయం గుర్తించావో బతికిపోతావు. నచేదిహావేదీత్, ప్రాణం పోయే లోపల ఈ అలవాటు చేసుకోవో మహతీ వినష్టి. ఎంత నష్టమో చెప్పలేం, తెలుసుకో. అయితే ఎలాగండి? ఇప్పటికైనా చెప్పండి. చెబుతాం. మా మాట వేస్ట్ అయిపోతే వాయించి పారేస్తానన్నావు. ఒక్కటైనా నువ్వు అవలంబించకపోతే చంపేస్తానన్నావు. చేస్తావా? చేస్తానండి. చెప్పండి.
భూతేషు భూతేషు విచిత్య ధీరాః ప్రేత్యాముష్మాల్లోకాదమృతా భవంతి. ప్రతి పదార్థంలో తొంగి చూడడం నేర్చుకో, పైపైన చూడకు. పెనిట్రేట్. ఏముంటుంది అక్కడ? నే మోహం ఉంటుంది, నామరూపాలు ఎగిరిపోతాయి పక్కకు. ఏముంటుంది? ఆస్తి భాతి మిగిలిపోతాయి, అవి పక్కకు పోవు, సస్తే పోవు. ఈ పద్ధతి విన్నారా? ఇది ఇంకో పద్ధతిలో చెబుతున్నా. ఏది పోదు. ఏదేది విశేషమో అది పక్కకు తొలగిపోతుంటుంది. అక్కడ సామాన్యం ఏదుందో అది నిలిచుంటుంది. దాన్ని పొమ్మన్నా పోదు. ఎందుకది వ్యాపకం. నిరాకారం వ్యాపకం. నిరాకారం వ్యాపకం పక్కకు తొలగదు. సాకారం వ్యాప్యం తొలగిపోతుంది, చూస్తే పోతుంది. అదే వెదకి చూడడం, వాడు మొచ్చుకోవడం. భూతేషు భూతేషు విచిత్య. ప్రతి పదార్థంలో వెతికి చూడు, ఒకటే కనపడుతుంది నీకు. ప్రతి నగలో వెతికి చూడు, ఒకటే పచ్చగా మెరిసే ఆ పదార్థం, మూల పదార్థమే కనపడుతుంది. కంటే కాసుల దండలో కనపడదు, కాసుల దండ వడ్డాణంలో కనపడదు. అవి నామరూపాలు, అవి పోతాయి. అన్నీ పోయిన తర్వాత ఆ గోల్డ్ అది కేవలం పచ్చగా ఉంటుంది, మెరుస్తుంటుంది. అవి మాత్రం తొలగిపో. అలాగే అస్థి భాతి తొలగిపోవు. ఎంత వైరాగ్యం ఇస్తుందో తెలుసా ఈ భావం? ఎంతమంది మన బంధుమిత్రాదులు పోతున్నా మనం ఏం చేయలేం. ఎంత ఆస్తిపాస్తులో నష్టమైనా నువ్వు నేనేం చేయలేం. రేపు ప్రళయమే వచ్చినా ఏం చేయలేం. గందరగోళంగా ఉంది దేశ పరిస్థితి, గందరగోళంగా ఉన్నది ప్రపంచ స్థితి. వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. మనసుకు భీతాహంగా ఉంటుంది. ఏమవుతుందో ఏమో, అంత భయంకర సన్నివేశాలు ఏర్పడుతున్నాయి. నిన్ను కాపాడేది ఒక ఆస్తి భాతి తప్ప మరేం లేదు. అందుకని కమ్ వాట్ మే, ఏమైనా జరగనేగాక నేను గావు పట్టుబట్టి కూర్చోనుంటా. ఆ మార్కండేయుడు శివలింగాన్ని వాటేసుకున్నట్టు ఏదైనా గానీగాక. ఆ ప్రహ్లాద చరిత్ర అంతా అది, మార్కండేయ చరిత్ర అంతా అది, గజేంద్రమోక్ష చరిత్ర అంతా అది. ఏమిటి ఆ చరిత్రలు? ఒక ప్రిన్సిపల్ పట్టుకున్నారు, వాళ్ళ ఆదర్శం పట్టుకున్నారు. శాస్త్రేత్ సత్యం బతికామని అనేటువంటి భావంతో ఉన్నారు అనంటే అది కేవలం సత్తు చిత్తు భావనే. ఎందుకంటే అది పోదు. ఆ ధైర్యం ఉండాలండి మనకు. ఏది వచ్చినా పోయినా కూడా ఆ అస్థి భాతి. ఇంకా శరీరం ఏమైపోయిందో అదే అయినా ప్రారంధానికి అప్పచెప్పమంటున్నాడు. అది ఎప్పుడు లేకపోయినా పోతుంది. ఇంకా నీ సొమ్ము కాదు, కళ్ళు మూసుకో అంతే. ఏం జరుగుతున్నదో జరగని. ఇప్పుడు చచ్చేవాళ్ళే ఎలా చచ్చిపోతున్నారు పాపం. ఒకప్పుడు నాకు ఆ మనసుకు వస్తేనే ఆశ్చర్యంగా. ఇంకా వాడి శరీరం మీదనే వాడికి హక్కు లేదు. లేకపోతే బెంబేలు పడిపోతామండి. అది దొరక్క ఈ చేతిలో ఉండేది ఇది పోయి రెంటికి చెడ్డ రేవడై అంతకంటే ఘోరమైనటువంటి దశ ఉన్నదా? దాదాపు యహి దేహాది వాసనాసే విపరీత వాసన హై. ఈ దేహ వాసన కంటే భిన్నమైన వాసనది. అది అలవాటు చేసుకోండి. ఈ పూర్వోక్త దృఢ నిరంతర అభ్యాససే చరా. ఇప్పుడు చెప్పిన దృఢ నిరంతర్ గ్యాప్లెస్ బ్రేక్లెస్ పతంజలి చెప్పాడు కదండి పాపం. ఏమి సత్కార సేవితో దృఢభూమి నైరంతర్య. నిరంతరం అన్నాడు ఆయన కూడా. ఏ విధమైన ఎడం రాకూడదట. ఏ స్ఫూర్వోక్త. ఎప్పుడు వెలుగు తగ్గిపోతే ఇక్కడ చీకటి పొంచి ఉంటుందండి మహానుభావులారా. చీకటి ఎక్కడికి పోలేదండి, పోయినట్టు నటిస్తున్నదండి అది. నీ డ్యూటీ ఏంటో తెలుసా? చీకటిని గురించి ఆలోచించకో, వెలుగులోనే ఉంటుండు. వెలుగులో ఉంటుంటే నీ దరిదాపులకు రాదది. ఆ చీకటే మరణం, ఆ వెలుగే జీవితం. ఆ జీవితం ఏదో కాదు, బ్రహ్మాకార వృత్తి. దానిలో ఉంటూ ఉండు. ఇంకొక వృత్తి వచ్చిందో అది మరణం. గాయత్రి మంత్రం అంతా ఇదేనండి. భర్గోదేవస్య ధీమహి, అక్కడే కూర్చోనుండు. ధియో యోనః, ఇంకా ఏ ఆలోచన వచ్చినా పక్కకు లాగేస్తుంది. నువ్వు దోషేయి ప్రచోదయ, నువ్వు దోషేయి, అది నిన్ను దోషేస్తుంది. లేకపోతే చింతన్ కర్, ఆత్మస్వరూపగా చింతన్ కర్. నీ స్వరూపమే నువ్వు ఆలోచిస్తుండు. యహే దేహాది వాసనాసే విపరీత వాసన హై. ఇస్ పూర్వోక్త దృఢ నిరంతర అభ్యాస సే వహి రూప్ హోవేగా. అది ఏమిటంటే దాని ఫలితం అని అడుగుతావా? నిరంతరం అదే ఆలోచిస్తుంటే అదే అయిపోతావయ్యా నువ్వు. అది మేము హామీ ఇస్తాం. చూచారా? అదే ఆలోచిస్తుంటే అదే అయిపోతావు. అదే పెద్ద ప్రిన్సిపల్ అది. అది సైన్స్కు అతీతమైనటువంటి సూత్రం అండి. ఈ ఫిజికల్ సైన్స్
దాన్ని అర్థం చేసుకోలేదు. మెటఫిజికల్ సైన్స్ చెప్పే మాట ఏంటంటే, ఏది నీవు నిరంతరము శ్రద్ధాపూర్వకంగా పట్టుకుంటూ కూర్చుంటావో నీ మనసు తదాకారంగా మారిపోతూ ఉంటుంది. 6 నెలలు సావాసం చేస్తే వీడు వాడైపోతాడని, వాడి గుణాలు వీడికి వస్తాయి. లోకంలో చూస్తూనే ఉన్నాం. అంటు దొక్కటం అని అంటారు. మరి దాని గుణం దీనికి ఈ చెట్టుకు వస్తుంది. అలాగే మనస్సు అంటే ఇది అదొక యంత్రం. దాన్ని ఎలా వాడుకుంటే అలాగే. అభ్యాసే వహీ రూప్ హోవేగా క్యోంకి విపరీత స్వరూప్ భీ భృంగికి న్యాయట. భృంగికి న్యాయం అంటే భ్రమరకేట న్యాయం అని. అభ్యాస్ కే బల్సే చూడండి, ఆయన ఎంత ధైర్యంగా చెబుతున్నాడు. అభ్యాస బలం అట్లాంటిదట. దానివల్ల ఉలట్కర్ తద్రూప్ హోతా హై. తన స్వరూపాన్ని మార్చుకొని ఆ రూపాన్ని ఆవాహన చేసుకుంటాడు. తూతో వహీ రూప్ హై. ఇప్పుడు ఉపాసనలో కూడా అదే కదండి, మనం చేసే దేవతార్చన అదే కదండి. ఏంటి ఆసనం సమర్పయామి, అయ్యా ఇక్కడ కూర్చోండి. ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరితోనూ మాట్లాడడం, దేవుడితో. జీవుడు దేవుణ్ణి ఆవాహన చేస్తున్నాడు. ఇక్కడ వచ్చి కూర్చోవయ్యా, నీకు షోడశోపచారాలు చేస్తా. ఛత్రం ధారయామి, చామరం విజయామి. నీకు షోడశోపచారాలు 16 ఉపచారాలటవి. అవిని రాజోపచార, శక్తోపచార, భక్తోపచార. ఓ రామా, ఇవన్నీ ఏమిటి? అంత అద్వైత భావమే. వ్యష్టిని సమష్టిగా భావన చేస్తూ ఉండడమే అందులో ప్రిన్సిపల్. అన్నిటికంటే గొప్ప భావన ఇది బ్రహ్మభావన. దీనిలో ఆకారం లేదు, ఆ దేవతకి ఆకారం ఉంది కనుకనే నశిస్తుంది. ఆది అంతం. నువ్వు ఆది చూచావు, అంతం కూడా ఉంటుంది. నువ్వు ఇప్పుడు వినాయక చవితి ఆ రోజు మాత్రమే సెలెక్ట్ చేసుకున్నావు, ఆ గంటలోనే నువ్వు పూజ చేశావు. అంతకుముందు అక్కడ వినాయకుడు లేడు, ఆది. తర్వాత వినాయకుడు హుసేన్ సాగర్లో కలిసిపోయాడు, అంతం. సిగ్గు లేకపోతే సరి మనకు. ఆద్యంతాలు నువ్వు పరమాత్మకు కూడా కల్పించావంటే నీకు బుద్ధి ఉంది అని. ఆద్యంతాలు లేని పరమాత్మ సర్వవ్యాపకమైన నీ స్వరూపమే అని దాన్ని అభ్యాసం చేయరాదు. ఒకనొకప్పుడు కూర్చొని అర్చన చేయకపోతేనేమట. బ్రహ్మాండమైన విషయం. అభ్యాస్ కే బల్ సే ఉలట్ కర్ తద్రూప్ హోతా హై, తూ తో వహీ రూప్ హై. నువ్వు అప్పుడే ఆ రూపంలోనే ఉంటావు. తేరే తద్రూప్ హోనే సే క్యా ఆశ్చర్య హై. ఆ రూపంలో మారిపోవడంలో ఆశ్చర్యమే ఉందండి. ఇసీ కా నాం అహంగ్రహోపాసనా భీ హై. దీనికి అహంగ్రహోపాసన అని కూడా పేరు పెట్టారండి. నేనేనని పట్టుకోవడం అట, అదే అహంగ్రహ. ఇసీకి అభేద భక్తి భీ కహతే హై. దీన్నే అనన్య భక్తి అని కూడా అంటారండి. చూచారా, శాస్త్రాన్ని ఆయన సమన్వయిస్తున్నాడు. శాస్త్రాన్ని సమన్వయిస్తున్నాడు. ఇదా పూజనీయ దేవ కథ. ఏ దేవుణ్ణి పూజించాలి అని ప్రశ్న వచ్చింది. కౌన్ హై పూజనే యోగ్య, కౌన్ హై. నేను నువ్వు పూజించటానికి ఏ దేవత అయితే బాగుంటుంది, ఏ పూజని తీసుకా, కైసే హోతా హై, ఆ పూజ ఎలా చెయ్యాలి. పరాశరనే కహా, హస్తపాదాది సంయుక్త. కాళ్ళు చేతులు ఉన్న బ్రహ్మ విష్ణు శివాదికి భీ దేవు నహి. కాళ్ళు చేతులు ఉన్నటువంటి బ్రహ్మ విష్ణువు ఈశ్వరుడు దేవుళ్ళు కారు. ఏ దేవుణ్ణి పూజించాలి అడుగుతుంటే వాడు సూర్య చంద్రమ వాయు అగ్ని పృథివీ ఇంద్ర యమ కుబేరాదికి భీ దేవు నహి. వీళ్ళందరూ దేవతలు కారు. నాతూ నమై దేవు. నీవు నీ శరీరము దేవుడు కాదు, నా శరీరము దేవుడు కాదు, నా బ్రాహ్మణాది. ఒక బ్రాహ్మణ్ణి పూజించిన వాడు దేవుడు కాదు. నా వర్ణ, నా ఆశ్రమ్, నా మన్, ఇంద్రియ దేహ అది దేవ్ హై. ఇంతో అయితే ఎవరండి దేవుడు ఇంతకు? సర్వకే హృదయ విషయ వర్తమాన్ కాల్కా జ్ఞాత. అందరి లోపల కూర్చొని ఈ వ్యవహారమంతా చూస్తూ, ఆకృత ఏది అంతకుముందు చెయ్యలేదో దాన్ని చూస్తూ, అనాది సత్ దానికి ఏ దానికైతే ఆది లేదో, అది ఒకప్పుడు పుట్టింది అని చెప్పలేవో, పుట్టుకను కూడా ఏది గమనిస్తున్నదో, మిగతావన్నీ పుడుతుంటే చూచేది పుట్టదో. సత్, అందుకని సత్ అన్నారు దాన్ని. ఎప్పుడు ఉంటుంది. చిత్ ఎప్పుడు గమనిస్తుంటుంది అన్నింటినీ. సుఖ్ ఎప్పుడు ఆనందంగా ఉంటుంది. అస్తిత్వ మాత్ర దేవు హై. అది దేవుడు. నీ బుద్ధిని బలవంతంగా లాక్కోపోయి ఆ దేవుడి మీద పెట్టబోతున్నాడు ఆయన మహానుభావుడు. దేవుడంటే నీకు అర్థం తెలుసా? దివ్యతీతి దేవ. నేనుగా చెప్తా ఫర్దర్గా.
నేను ఇక ఫర్దర్గా చెప్పాలి, కొంచెం యాడ్ చేయాలి. దీవ్యతీతి దేవ, ఏది వెలిగిపోతుంటుందో అది దేవ అనే మాటకు అర్థం. ఏది వెలిగిపోతుంటుంది? వెలుగులు రెండు రకాలు. ఒకటి జడమైన వెలుగు, రెండవది చేతనమైన వెలుగు. ఈ జడమైన వెలుగు జ్యోతి అయితే, ఈ జ్యోతిషామపి తజ్జ్యోతి అని భగవద్గీత చెప్పిన వెలుగున్నదే అది చేతనమైన వెలుగు. ఇది జడమైన వెలుగు. ఆఖరికి బయటికెళ్లి చూస్తే ఆ సూర్యమండలం కనిపిస్తున్నది, అది జడమైన వెలుగే. నేను వెలుగుతున్నాను, ఇంతమందికి వెలుగు ఇస్తున్నాను అనే స్పృహ లేని వెలుగు అది. ఈ రెండింటినీ చూస్తున్న వెలుగు నీవు నేను. ఇక్కడ ఈ దీపాన్నే చూస్తున్నది, అక్కడ అఖండ దీపాన్నే చూస్తున్నది. అవన్నీ వెలుగుతున్నాయని సర్టిఫికేట్ ఇస్తున్నది. అవన్నీ ఆ వెలుగు నా మీద పడుతున్నది అనుకుంటున్నది. ఈ వెలుగులో నేను పనులన్నీ చేసుకుంటున్నాను అనుకుంటున్నది. ఇంత దూరం ఆలోచిస్తున్న వెలుగు నీ చైతన్య జ్యోతి. చూచారా? అది అకృతం అంటున్నాడు, అన్మేడ్ అట, ఆర్టిఫిషియల్ కాదది, సహజమైన వెలుగు. పెంజీకటి కవ్వల యవ్వండే కాకృతి వెలుగు అతని నే సేవింతున్నని గజేంద్రుడు అన్న వెలుగు అది. కనుక దాన్ని పట్టుకో అంటే నిన్ను పట్టుకొనే ఉన్నది అది, నువ్వు పట్టుకోలేదు దాన్ని. మనల్ని అది పట్టుకున్నది గాని మనం దాన్ని పట్టుకోలేదు. ఇక అకార్ కథన్ ఒక మాట, అహం ఏ దో అక్షర్. ఏమిటా దో అక్షర్? అహం, అహం అనేవి రెండు అక్షరాలు. అహం ఏ దో అక్షర్, ఈ రెండు అక్షరాలు. జబ్ లగ్ కథన్ చింతన్ నహీ కరే తబ్ లగ్ భవిష్యత్ అహం పనా హై. ఎంతవరకు ఆ రెండు అక్షరాలను కలిపి పట్టుకోవో అంతవరకు నీకు స్ఫురణ లేదు. అకార్ కథన్ చింతన్ కే ఆరంభ కర్తే హి అకార్ భూతుమే గయ. అకారము అనేది నువ్వు ఆరంభించావో, దాన్ని గురించి మాట్లాడుతున్నావో, ఆ అనంగానే అది భూతకాలం అయిపోయింది. ఆ అన్నావు అంతే, ఇప్పుడు ఆ లేదు. అన్న వెంటనే అది కాస్త భూతకాలం అయిపోయింది. ఔర్ హకార్, అహంలో హా ఉన్నదిగా, హకార్ భవిష్యత్ మే హై. ఇంకా నువ్వు ఉచ్చరించలేదు కదా, అది భవిష్యత్ అట. ఉచ్చరించేశావుగా, అది భూతమైంది. వర్తమానం ఏది? మధ్యకే కాల్ మే, ఆ రెండింటి మధ్యలో అహం కథన్ చింతన్ నహి హై. అహం అనే మాటను చెప్పడానికి లేదు, ఆలోచించడానికి లేదు. సోకాల్ నిర్వికల్ప హై, అది నిర్వికల్ప అవస్థ. ఆ అన్నావు, అయిపోయింది, నువ్వు కాదు అది. హా ఇంకా అనలేదు, నువ్వు మధ్యలో ఉన్నావు. అప్పుడు ఏమన్నావు నువ్వు? అహం అన్నావా? అల్లా. అప్పటికే అహం అనేది కూడా సవికల్పమే. నువ్వు దేన్ని చూచి అంటున్నావు అహం? నీ మనసులో ఒక అర్థం ఉండి కదా ఆ శబ్దాన్ని ఉచ్చరిస్తున్నావు. ముందు అర్థం, తర్వాత శబ్దం అండి. నువ్వు ఏది మనసులో తెచ్చుకున్నావు? కాబట్టి అర్థము లేదు, శబ్దము లేదు, రెండు ఎగిరిపోయాయి. శబ్దార్థాలు రెండింటిని గమనిస్తున్నా నీ తత్వం ఒకటి ఉన్నది. దాన్ని అహం అనకు. ఏది అనకు నువ్వు. అహంగాని అహం, మమగాని మమ, శబ్దంగాని శబ్దం, అర్థంగాని అర్థం. అది పరమార్థం, అదే నీ స్వరూపం. దాన్ని నిరంతరము కూడా అలాగే పట్టుకో. మరోలా పట్టుకున్నావంటే విశేషంగా పట్టుకుంటావు. ఇప్పుడు ఏది పట్టుకుంటున్నావు? ఒక విశేషాన్ని తగిలించి పట్టుకుంటావు. తగిలించి పట్టుకుంటే ఆ మేరకే పరిమితం అయిపోతుంది. అది ఏ విశేషం మనసుకు రాకుండా పట్టుకుంటే సామాన్యం, సర్వవ్యాపకం, అది కేవలం అనుభవ రూపం. దాంతో తృప్తి. ఓం శాంతి శాంతి శాంతి.